లక్ష్మి నువ్వు చూడు. వీళ్ళు హెయిర్ ఆయిల్కి ఎలా పనికొస్తారు స్వర్ణ? కన్ను ముక్కు తీరు ఏం బాలేదు. 2 అంగుళాల కన్నా మించి ఎవరికి జుట్టు ఎక్కువగా లేదు. హెయిర్ ఉన్న వాళ్ళైతే బాగుంటుంది. సీత చూడు, వాలు జడ పోటీలు పెట్టింది. జుట్టు ఖచ్చితంగా పెరిగి తీరుతుందన్న గ్యారంటీ కూడా ఇచ్చింది. మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే ఊరుకోండి. ఆవిడ గారు చీప్ ట్రిక్స్ ని మెచ్చుకుంటూ ఈ మోడల్స్ ని చీప్ గా మాట్లాడకండి. సరుకు కాదు ముఖ్యం, దాని గురించి చెప్పే వాళ్ళ పాపులారిటీ ముఖ్యం. వీళ్లకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. వీళ్ళు యాడ్లో చెప్తే వేలం వెర్రిలాగా ఆయిల్ కోసం జనం అంతా ఎగబడతారు తెలుసా? తర్వాత మనం బోర్లా పడతాం. బావా అది కాదు కానమ్మా స్వర్ణ, నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటది? విగ్గులకు రాసినా కూడా జుట్టు పెరుగుతుంది అంటే ఎలా ఉంటుందంటావు? వెక్కిరింప వేళకోళమా? విగ్గులకు రాయటం ఏంటి? నీకది వేళకోళం ఏమిటి? వాళ్ళ ముక్కు ముఖం ఎవరికి తెలుసు? ఈ కాలం యూత్ ఎవరైనా హెయిర్ ఆయిల్ రాస్తున్నారా అసలు? అంత చింపిరి జుట్లు, సిగ కత్తిరింపులు. వీళ్ళ యూత్ వాళ్ళని చూసి జనం చిందులేస్తారే గాని నూనె రాసి చిక్కు తీసి జడలు వెయ్యరు. వీళ్ళు నూనె గురించి చెప్తే ఎవరు కొంటారు? మరి చుట్ట కుదురు లాంటి మూడేసుకోవచ్చు అని మిమ్మల్ని పెట్టమంటారా? స్వర్ణ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు లేవే? వయసు మీరినా అప్పుడప్పుడు వాలు జడ వదులుగా జార్చే మీ అమ్మమ్మ, మీ ఆత్మీయురాలు, అదే భాగీరథిని వదలవే. దాని పబ్లిసిటీ కోసమైనా, నువ్విచ్చిన గౌరవం కోసమైనా అది ఇల్లు తిరిగి కనీసం 10 సీసాలైనా అమ్ముకొస్తుంది. నేనన్నా నా ఆలోచనలన్నా నీకు మరీ చీప్ అయిపోయాయి. చూడు, ఇచ్చిన అవకాశాన్ని తిన్నగా వాడుకో. ఎక్స్ట్రాలకు పోయి తేడాలు వస్తే రేపు తలవంపులు వచ్చేది మాకు. బాధ్యత మోయాల్సింది మేము. యాడ్ ఎయిర్లోకి వెళ్ళాక స్టాక్ కోసం అడ్వాన్స్లు వస్తాయి చూడండి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ పాపులారిటీ, నా కెపాసిటీ. అది నా పరిస్థితి. అది ఎదగద్దు అని మనం పథకాలు రచిస్తే నా పీఠం కదిలేలా ఉంది. అంతా తలకిందులు అయ్యేట్టుంది. రేపు బోర్డు మీటింగ్ కేవలం నా గురించే ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్టర్స్ కూడా నా మీద చాలా చాలా కోపంగా ఉన్నారు. అందరూ నాకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే నా ఎండి పోస్టు హుష్కాకియే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు వాళ్ళ అవమానాలు భరించలేని పరిస్థితి వచ్చింది. ఇలా మన ప్లాన్లు మనకే నష్టం చేసి ప్రతీకారం ప్రతీకారం అని నా మనసు హెచ్చరిస్తూనే ఉంది. ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. మీరు నేను ఇద్దరం ఒకే స్థితిలో ఉన్నాం. ఓడిపోయాను క్షమించమని కాళ్ళు పట్టుకోవడమేనా? కాళ్ళు పట్టుకోవడమా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. ఆంటీ, ఆ మంగమ్మ కంఠం మీ చేతుల్లో చిక్కాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మార్గం ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకే? ఏం చేయాలో చెప్పేసి. చెప్పడం కాదు, మనం వెంటనే వెళ్ళి అబచా బాబాని కలవాలి. అబచా బాబానా? అతనెవరు? అతన్ని అలాగే పిలుస్తారు. చైనాలో వశీకరణ నేర్చుకున్నారు. చాలా మహిమగల మనిషి. వశీకరణమా? మన ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఆ రూటే కరెక్ట్. మంగమ్మని లొంగ తీసుకుంటే ఆ సీతని పడగొట్టొచ్చు.
మీరు అదే కరెక్ట్ అనుకుంటే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? మనం వెంటనే వెళ్ళి ఆ అబచా బాబాని కలుద్దాం. ఊరికి వెళ్ళడం కాదు, ఎవరిని మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో ఆవిడ ఫోటో కావాలి. ఆ, నా సెల్లో అమ్మమ్మ ఫోటోలున్నాయి. వెళ్తూ వెళ్తూ ప్రింట్ వేయించుకుని వెళ్దాం. ఆ? అయితే ఆ అబచా బాబా ఓకే అంటే ఆ మంగమ్మ పేడ విరగడైనట్టే. అతను సరే అంటే క్రిస్టల్ ఇస్తాడు. అది నీ సొంతమైతే ఇక ఆ మంగమ్మ నీ ముందు చేతులు కట్టుకొని నిలబడుతుంది. ముందు వెళ్ళి అతన్ని కలుద్దాం పదండి. ఆ తర్వాత అతనేం చెప్తే అది చేద్దాం. పదండి. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. అబచా బాబా నమస్కారం. నమస్కారం బాబా. నమస్కారం బాబా. నమస్కారం బాబా. చియాం చియాం. చియాం చియాం. అమ్మా, ఆ ఫోటో వారికి అందచేయండి. చియాం చియాం. శక్తిపాద, శక్తి ఆవాహయామి, శక్తి ప్రాప్తి, శక్తి ప్రపూర్ణ. గొప్ప జాతకం ఉన్న మనిషి పాజిటివ్ ఆరా పవర్ఫుల్గా ఉంది. ఎవరి మనిషి? మా పతనానికి కారణమవుతున్న పిఠాపురం మంగమ్మ బాబా. అలా అనిపించడం లేదు. బాధలు అనుభవిస్తుంది మేము, మాకు నరకం చూపిస్తుంది బాబా. చాలా టార్చర్ పెడుతుంది బాబా. బ్రహ్మరాక్షసి బాబా. అబద్ధం. పాజిటివ్ సిగ్నల్స్ నాకు అందుతున్నాయి. మాకు నెగటివ్గా చేస్తోంది. కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోతున్నాం.